తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో బోనాల జాతర మొదలైపోయింది. ప్రత్యేకంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఆ జాతరలో ఆ డప్పు దరువులు, పోతురాజుల విన్యాసాలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి గత 13 సంవత్సరాలుగా పోతురాజు వేషం వేస్తున్నటువంటి దినేష్ పోతురాజు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఆయనకి పోతురాజు వేషం వేయాలనిపించింది, అలాగే ఆయన చాలా చిన్న వయసు నుంచే వేస్తున్నారని తెలుసుకున్నాం. ఎందుకు, దీనికి కారణాలు, అలాగే అమ్మవారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఇన్నేళ్లలో ఎప్పుడైనా అమ్మవారి వారి కళ్ళలో కనిపించారా, అసలు ఏం చెప్తారు దినేష్ పోతురాజు గారు, ఇవన్నీ వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. మహంకాళి అమ్మవారి తమ్ముళ్ళు పోతురాజు అన్నలందరికీ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను మేడం. చాలా సంతోషం మీ అందరితో మాట్లాడడం. మాకు కూడా మేడం. దినేష్ అన్న, అసలు మీ పేరు మారుమోగుతుంది. పోతురాజు అంటే చాలా డిఫరెంట్ గా తయారవుతారు, అందంగా ఆకర్షణీయంగా తయారవుతారు, కొంచెం భయంకరంగా అనిపిస్తుంది కూడా కదా, నిజమేనా మాట? కరెక్టే మేడం. కానీ చాలా టైం కూడా పడుతుంది కదా మీరు రెడీ అవ్వటానికి. అంతా 2 hours దాకా పడుతుంది. అవునా? 2 గంటలు కష్టపడి ఇలా రెడీ అవ్వాలన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మీ గురించి తెలుసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. సో అసలు ఎప్పటి నుంచి మీరు వేషధారణ వేస్తూ ఉన్నారు? నేను ఒక 30 సంవత్సరాల నుంచి పోతురాజం వేస్తున్నాను మేడం. 30 years అంటే ఫస్ట్ ఎవరు మీ ఫ్యామిలీలో ముందే వేసిన వాళ్ళు ఎవరు? మా తాత వేస్తున్నాడు అని విన్నాను మేడం, నేను చూడలేను మా తాత వేసింది. అయితే మా మమ్మీ వాళ్ళు చెప్తుండే, మా మమ్మీకి దేవుడు వస్తుండే, ఇంట్లో ఎప్పుడు పూజలు, నిత్యం పూజలు చేస్తుండే మేము. అయితే మా తాతలు వేసిరని మాకు తెలుసు. తర్వాత నాకు కూడా పోతురాజం వేయాలని నాకు కూడా అనిపించింది. కొంతమంది పోతురాలను చూసి నాకు కూడా వేయాలి ఇట్లా అని అనిపించి మా మమ్మీ పర్మిషన్ తీసుకున్నాను. మా మమ్మీ పర్మిషన్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా వేరే పోతురాల సపోర్ట్ తీసుకున్నాను. తీసుకొని నేను ఒక 30 సంవత్సరాల కింద ఫస్ట్ టైం నేను పోతురాజం వేసినాను మేడం. అంటే మీ తాతగారి తర్వాత మీ నాన్నగారు మళ్ళీ వేయలేదు? వేయలేదు మేడం, అక్కడనే ఆఫ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకే ఎందుకు అనిపించింది వేయాలని. కారణం ఏదన్నా ఉందా పర్టికులర్గా ఈ రీజన్ అని చెప్పి మీకు వేయటానికి? ఉంది మేడం. అయితే ఏంటంటే మాకు ఒక్కొక్క ఏరియాలో, మాకు సికింద్రాబాద్లో కుమ్మరిగూడ అని ఒక బస్తీ, మా బస్తీ నేను పుట్టి పెరిగిన బస్తీలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఒక్కొక్క టెంపుల్ నుంచి ఒక్కొక్క పోతురాజే ఉంటుండే. అయితే ఆ పోతురాజు ఎప్పుడు వస్తాడా అని మేము అందరము వెయిట్ చేస్తుంటే, పోతురాజులు వాళ్ళు మెల్లగా వెళ్తుండే, చాలా ఒక నైట్ టైంలో అట్లా టైంలో వెళ్తుండే. వాళ్ళని చూడమని అంటే భయం కొట్టేస్తుండే, వాళ్ళందరినీ పబ్లిక్ కొట్టేస్తుంటే ఇక మాకు భయం అవుతుండే. ఆ టైంలో ఏమనిపించింది, అరే మనం కూడా ఇట్లాంటివి చేద్దాము అని చెప్పేసి సీదా మా మమ్మీకి వెళ్ళి, అమ్మ నేను కూడా పోతురాజం వేద్దాం అనుకుంటున్నాను అని అంటే, సరేరా నేను మాట్లాడతా అని చెప్పి పెద్దవాళ్ళని అడిగి మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను పోతురాజు తయారు చేశారు. ఎంత వయసు మీకు ఫస్ట్ పోతురాజుగా రెడీ అయినా? నేను 9 years 10 years ఉన్నా మేడం, చిన్న ఉన్నా. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అందరూ ఏం చేసారు, అరే నీకు మంచి పర్సనాలిటీ, హైట్ ఉన్నావు, చేద్దాము అని అంటే, సరే చేద్దాము సార్ అని చెప్పి మా మమ్మీని అడిగి ఇక నేను ట్రై చేశాను మేడం. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వేశారన్న? అవును. అప్పుడు మరి భయం అనిపించలేదా మీకు చూడడానికి, లేకపోతే పక్కన వాళ్ళు మాట్లాడడం కానీ, మీ ఫ్రెండ్స్ కానీ? నాకేంటంటే మేడం, నాకు పోతురాజులని, నాకు ఈ భక్తి భావన అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం. టెంపుల్లోకి వెళ్ళుడు, పూజలు చేసుడు. మా మమ్మీ ఇంట్లో ఎప్పుడు నిత్యం పూజలు చేస్తుండే. నేను పోతురాజు టెంపుల్లోకి వెళ్ళి ఇట నేను పోతురాజులతో చూసుడు దూరంకేని అట్లా చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం. నాకు వేయాలని చాలా ఆనందంగా అనిపించి నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు చిన్న ఉన్నప్పటి నుంచి. అట్లా సపోర్ట్ తోటి నేను పోతురాజం వేసాను. సో 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వేసారు, ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో 30 సంవత్సరాలు అయిందా ఇప్పటికి? 30 అయింది మేడం. ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు. 30వ సంవత్సరం అయితే చాలా స్పెషల్ ఇది. అవును మేడం. కదా. అవును. మరి వివాహం అవ్వక ముందు నుంచే వేస్తున్నారు, మరి వివాహం టైంలో ఏం అడగలేదా అంటే నేను విషయం గురించి? నాకు పోతురాజు అని నాకు వేసినప్పటి నుంచి నాకు మంచి పేరు ఉంది మేడం. పోతురాజు అని అంటే ఏం తప్పు కాదు. మ్యాక్సిమం చెప్పాలంటే పోతురాజు అంటే ఒక కళ మేడం. మేము ఆర్టిస్టులు, మేము కళ పబ్లిక్కి చూపెట్టాలి అని అంటే మమ్మల్ని చూసి మా దగ్గరికి పబ్లిక్ రావాలి,
అని మేము ఒక ఆనందంగా చేస్తాం. మేము ఎవరిని కొట్టడానికో ఏదో తప్పు చేయడానికో కాదు. మేము ఏంటంటే ఒక భక్తి భావనతో వేస్తాం. అయితే మాకు పబ్లిక్ కూడా మాకు ఏంటంటే అరే పోతురాజు, నేను సివిల్లో నేను ఇప్పుడు పోతురాజం తీసేసిన, నేను ఎప్పటికైనా నేను పోతుంటే ఒక పోతురాజు పోతుండు అని అంటారు కానీ ఇట్లా సో అండ్ సో మనిషి పోతుండు అని చెప్పరు. అలా నాకు ఒక పేరు ఉంది మేడం. ఇంకా అలా గుర్తింపు పడిపోయింది అంతే. మీకు. వివాహం జరిగిన తర్వాత మరి నాకు మా వైఫ్ ఫుల్ సపోర్ట్ మేడం. ఆమె చదువుకుంది, అంతే మేము అంత చదువుకోలే కానీ ఆమె నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇంకా ఆమెనే నాకు ఇంకా చేంజ్ ఆఫ్ ఎట్లా కావాలని నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మా భార్యనే నాకు సపోర్ట్ ఇస్తుంది, నా పిల్లలు సపోర్ట్ ఇస్తారు. మరి మొత్తంగా ఇందులో మీరు ఇంకొకసారి వెళ్ళిపోయారు అని అంటే టెంపుల్ దగ్గర కావచ్చు, ఇలా ఒకసారి వేషం వేసుకున్నారంటే ఇంకా కుటుంబం కానీ ఇవన్నీ పక్కన పెట్టేయాల్సిందే అంతే కదా, మేడం. వాటి వెళ్ళరు. మరి అలాంటప్పుడు మీకు ఎలా మరి కుటుంబం విషయంలో? ఇక నాకు ఏంటంటే మేడం, ఇప్పుడు నా మీద ఆధారం పడి అని కాకుండా మా వైఫ్ జాబ్ చేస్తుంది, ఆమె చదువుకుంది, ఆమె ఏంటంటే ఇల్లు చూసుకుంటుంది. నేను ఈ టైంలో బయట వేసి ఎంతో ఒక కొన్ని పైసలు నేను కూడా సంపాదించి తీసుకొని వస్తా అని నన్ను ఆమె డిస్టర్బ్ చేయదు. ఇక నేను మొత్తం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ ఉంటే అక్కడికి మేము వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అక్కడ చేసుకుంటాం. వెయ్యాలన్నమాట. అంతే వెయ్యాలి. ఓకే ఓకే. అంటే వాళ్ళు ప్రేమతో పిలుస్తారు మేడం. కొంతమంది ఇప్పుడు తెలంగాణ ఫెస్టివల్ అని అంటే ఇప్పుడు మన తెలంగాణనే కాకుండా ఆంధ్రాలో కూడా ఎంతో టెంపుల్స్లకు మమ్మల్ని పిలుస్తారు. మీరు ఇట్లా అట్రాక్షన్ మీద ఆర్టిస్టులు, కళాకారులు మీరు మాది వేయాలి అని. అప్పుడు మేము వాళ్ళని కూడా పోయి వాళ్ళని కూడా ఆనందపరిచి అక్కడ మంచిగా హ్యాపీగా చేసి వాళ్ళందరితో కలిసి వచ్చుడు ఉంటుంది మేడం మాకు. ఇంకా మరి ఇంకా ఫ్యామిలీ అంతా ఎలా మరి? ఇప్పుడు అంటే మీరు ఎర్న్ చేయడానికి టైం ఉంటుంది, ఇప్పుడు సమయం ఇది ఆషాఢ మాసంలో పోతురాజులకి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక టెంపుల్ దగ్గర ఉంటుంది. మరి మిగతా టైం అంతా సంవత్సరంలో మిగతా టైం అంతా అంటే మేడం నాకు ఏంటంటే ఇప్పుడు జాబ్ అనేది ఏం పర్టికులర్ జాబ్ అనేది ఏమి ఉండదు మేడం. నేను మూవీ ఆర్టిస్ట్, సీరియళ్ళు, చక్రవాకం సీరియల్, మొగలిడెక్కుల సీరియల్, కొన్ని టీవీ సీరియల్స్, మూవీస్ అండ్ పబ్బులో బౌన్సర్ డ్యూటీ, ఇట్లా మేము ఏ డ్యూటీ ఉంటే అది చేసుకోవాలి, బతకాలి మేడం. అంతేగాని పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఏం కాదు. ఈ 2 months దాకానే మాకు పేరు అనేది ఉంటుంది. ఈ 2 months తర్వాత మమ్మల్ని ఎవరు మళ్ళీ కేర్ చేయరు. ఏదో ఒక జాబ్ చేసుకొని బతకాలి మేడం. అట్లా ఇప్పుడు ఇలా మీరు రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడన్నా చూసి మిమ్మల్ని చూసి భయపడ్డారా? ఇప్పుడు ఏంటంటే మేడం భయపడతారు, కానీ మేము అట్లా పెట్టాము. మాతో వచ్చి వాళ్ళు సెల్ఫీలు దిగేటట్టు మేము మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళతో దగ్గరికి పిలిచి వాళ్ళకి సెల్ఫీ ఇచ్చి మరి పంపిస్తాము. మీ పిల్లలు మరి? నా పిల్లలకు అలవాటైపోయింది మేడం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. నా పేరు దినేష్ పోతురాజు. అట్లా నాకు నా ఫ్యామిలీలో మా వైఫ్ కానీ, నా పిల్లలు కానీ, నా తోటి మనుషులు కానీ వీళ్ళందరూ పోతురాజులే. అట్లా అందరము మేము కలిసిమెలిసి ఉంటాము. ఎవరిని భయపడకుండా అందరినీ మా దగ్గరకు వచ్చేటట్టు మేము చేసుకుంటాం మేడం. మొత్తంగా 30 సంవత్సరాలు అన్నారు కదా, మరి సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం దగ్గర ఎప్పటి నుంచి వేస్తున్నారు? 13 years నుంచి వేస్తున్నాను మేడం. ఇది 13వ సంవత్సరం. నేను ఇప్పుడు వేస్తే మంకాళి టెంపుల్కి 13వ సంవత్సరం. అంటే ముందంతా ఎక్కడ వేస్తున్నారు? నేను ముందంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఒక కుమ్మర్గూడ అని బస్సి సికింద్రాబాద్లో. దాని తర్వాత మళ్ళీ ఒక జాల ఇంకో ప్లేసు లాలాపేటు, నారింగూడ, ఇట్లా సో ప్లేస్లలో వాళ్ళు ఏం చేసారంటే అరే నువ్వు వచ్చి మా దగ్గర వేయాలి అని అంటే ఇట్లా మొత్తం సిటీ అవుట్ సైడ్ మొత్తం ఇటు సైడ్ తిరుగుతుండే వేసుకుంటా. అట్లా వేసుకుంటే ఒక 13 సంవత్సరాల కింద మంకాళి టెంపుల్ చైర్మన్ గారు కామేశన్న, లక్ష్మమ్మ ఇట్లా కొంతమంది మా మీద దయ చూపించి మాకు టెంపుల్కి పోతురాజు వేయాలి, పోతురాజు లేడు, ఆయనకి హెల్త్ బాగాలేదు, మీరు వేయాలని మాకు చెప్తే ఒక ఛాన్స్ వస్తే చాలు అక్కడ అనుకొని మేము వెళ్ళి అక్కడ టెంపుల్కి పోతురాజు వేసినాం మేడం. అయితే అక్కడ వేసే వరకు అక్కడ చైర్మన్ గారు మాకు చూసి అరే చాలా ఆనందంగా ఉంది, ఇట్లాంటి లుక్ వేసి నువ్వు చాలా బాగా హ్యాపీ, నువ్వు ఎప్పటికి వేయాలి అని చెప్పి నన్ను పర్మనెంట్ చేసేసారు మేడం. నన్ను ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కొంతమంది. మీరంతా అంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటారా పోతురాజులు అనేవాళ్ళు? అట్లా ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. ఏ కులం అన్న వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. కానీ ఏంటంటే వేరే వాళ్ళ గురువులని పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు సీనియర్ పోతురాజులు ఉంటారు, కొంతమంది బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి మేము వేయొచ్చా అని పర్మిషన్ తీసుకొని. క్యాస్ట్తో సంబంధం ఉండదు మేడం. ఈ పోతురాజు ఆకర్షణ, పర్సనాలిటీ చేసే వాళ్ళు ఎవరైనా పోతురాజం వేయవచ్చు. కానీ అమ్మని మొక్కి నియమంతో, పద్ధతితోటి చేయాలి. అంటే మీరు ఎలాంటి నియమాలు, నిష్టలు పాటిస్తారు ఈ సమయంలో? మేము ఏమీ తినము, తాగము చేయకుండా నియమంతో అమ్మవారికి ఎట్లా చేయాలి మేము పూజలు అట్లాంటి దానిలో మేము ఆమె టెంపుల్ ఇప్పుడు మంకాళి టెంపుల్, ఆమె ఎక్కువ గావు ఇది రక్తదానము ఇట్లాంటిది లేదు. ఒకప్పుడు ఉండే తీసేసిర్రు. ఇప్పుడు ఆమె దగ్గర ఎట్లుండాలి, మేము
ఆమె పద్ధతి ఎట్లుంటుందో మేము ఆ పద్ధతితోటి. ఇప్పుడు కొన్ని జాలల టెంపుల్స్, బయట టెంపుల్స్ ఉంటాయి, అక్కడ రక్తం చూపెట్టాలి కంపల్సరీ. అక్కడ మేము ఎట్లా తినాలి, తిండు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ మేము ఆ టైప్లో అక్కడ ఇస్తాం. అవునా? ఎక్కడ ఏ ఆలయం పద్ధతి అక్కడ అక్కడ వాళ్ళ పద్ధతి, వాళ్ళ రూల్స్, టెంపుల్ రూల్స్ ఎట్లా ఉంటాయో మేము అది ఫాలో కావాలి అక్కడ. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ దగ్గర పర్మనెంట్ మెంబర్ కదా పోతురాజుగా, మరి మీకు ఎంత ఉంటాయి సాలరీస్ ఇవన్నీ? శాలరీస్ అనేది ఏమి ఉండదు మేడం. అయితే టెంపుల్ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఏంటంటే వాళ్ళు కొంత బియ్యం ఇస్తారు, ఒక కింటన్ బియ్యం ఇస్తారు, బట్టలు ఇస్తారు. అట్లా కొంచెము చైర్మన్ గారు మాకు దయ చూపించి ఎంతో అంత కట్నం మాకు పెడతాడు. అదే హ్యాపీ మాకు. అసలు మేము ఏది ఆశించాము, టెంపుల్లో వేసుడే మా అదృష్టము. ఇక వాళ్ళు మాకు అవకాశం ఇచ్చింది చాలా గొప్ప. ఇక మేము అట్లా అని మేము ఏం ఆశించలేము మేడం. సంతృప్తి అంతే. ఏదోటి. కానీ అంటే ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా అమ్మవారు మీకు కనిపించారా కళలో కానీ ఎప్పుడైనా? నాకు అమ్మవారు కనిపించడే కాదు మేడం, ఎప్పటికీ నా ఎదురుగానే ఉంటుంది అని అనుకుంటాను. నాకు ఎప్పటికీ అమ్మవారు నా ముంగట్నే ఉంటుంది, నేను అమ్మవారు ముంగట్నే ఉంటా. అంటే ఏదైనా ఒక అనుభవం ఏదన్నా ఒకటి? చాలా అయినాయి మేడం. నాకు చాలా టెంపుల్స్లో పోతరాశం వేసినప్పుడు కానీ, బయట కూడా నేను ఆమెను తలుచుకొని నేను పని చేస్తే నాకు ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. నాకు ఆమె ఎప్పటికీ నా ఇంటనే ఉంటుంది, నా నెత్తి మీద నా చేయి పెట్టే ఉంటుంది అన్నట్టు నమ్మకం మేడం. తల్లి కదా, తల్లి, పిల్లల్ని అంత అక్క. ప్రేమగా, అక్క మీకైతే అక్కే అక్క. అంత ప్రేమగా చూసుకుంటారు. 7 అక్క చెల్లెళ్ళకు ఒక పోతరాజు, 7 అక్క చెల్లెళ్ళకు 101 పేర్లు ఉన్నాయి. కానీ 7 అక్క చెల్లెళ్ళకు ఒకటే తమ్ముడు పోతరాజు, పోతలింగడు. నిజమే మీరు అన్నట్టు బోనాల టైంలో ఎంత హడావిడి ఉన్నా మీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం అనేది చెప్పుకోవాలి. ఎంత హడావిడి, ఆ హడావిడి వేరు, మీరు వేసే ఆ నాట్యం, ఆ నృత్యం ఇవన్నీ వేరు. అంటే మీరు ప్రత్యేకంగా ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా? నాట్యం ఇలా చేయాలి, నృత్యం ఇలా ఉండాలి అని? 100% మేడం. మేము దీని గురించి ఒక 15 days 20 days ముందు నుంచే ప్లాన్ వేసుకుంటాం. ఇట్లా ఇప్పుడు వేరే వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా మాకు ఇంత ప్లేస్ తీసుకొని ఇట్లా ఆడాలి, ఇట్లా చేయాలి అని చెప్పి ఒక స్టిల్లులు తీసుకుంటాం. ఆ స్టిల్లులు ఇస్తాం. ఆ స్టిల్లులు ఇచ్చుకుంటా పబ్లిక్ వచ్చే వాళ్ళకు ఏంటంటే డ్యాన్స్ ఒకటే కాకుండా ఒక స్టిల్స్, ఒక లుక్కు, ఒక డ్యాన్సు అన్నీ మేము షో చేయాలని అంటే మాకు కొంచెం ప్లేస్ ఇస్తే మేము చేసి చూపిస్తాం మేడం. అంటే ఏదైనా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండాలి ఆలయాల్లో అనేది. మళ్ళీ ఆ సమయంలో అంటే నిమ్మకాయ తింటూ ఉంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుందా? అంటే స్పృహలో ఉంటారా? అంటే మేడం ఇది నిమ్మకాయ కాదు మేడం. ఏంటనంటే ఒకప్పుడు అమ్మవారికి బలిదానాలు ఇస్తుండే, ఇప్పటికి ఇస్తున్నారు, విలేజ్లలో ఇస్తున్నారు, కొంచెం అవుతున్నాయి. ఇప్పుడు మన టెంపుల్లో లేదు. అయితే రక్తం చూపెట్టాలి అమ్మవారికి, బలిలు ఇస్తుండే. మేకపోతులు, దున్నపోతులు, కోళ్ళు, మేకలు అన్నీ బలిలు ఇస్తుండే. అయితే ఇప్పుడు మన టెంపుల్లో ఏం చేశారంటే సోరకాయ, ఆనంకాయనే ఒక యాటపోతు అని అన్నట్టు ప్రాణప్రతిష్ఠ చేసి అవి మేము రంగం కార్యక్రమం కాగానే మేము ఆ సోరకాయని పట్టుకొనికి వెళ్తాం, కొరకడానికి వెళ్తాం. అమ్మవారిని శాంతి చేస్తే ఆమె మాకు చూపిస్తుందని మేము ఆమె ఇంట వెళ్తాం. ఆ సోరకాయ మాకు దొరకనియరు వాళ్ళు. సోరకాయ పట్టుకొని ఉరుకుతూ ఉంటారు. మేము వెనక ఉరికి ఆ సోరకాయని పట్టుకొని మొత్తం కొరికే టైంలో మాకు ఒక జస్ట్ ఒక 2 minutes 3 minutes ఉగ్రరూపం అనేది వచ్చేస్తుంది. ఆ ఉగ్రరూపం వచ్చినప్పుడు మా మీద ఏం చేస్తారంటే పచ్చికుండ కళ్ళు శాఖ ఉంటుంది, అది మా నెత్తి మీద పోసి మమ్మల్ని శాంతి చేస్తారు. పోతరాజు అప్పుడు శాంతి అయ్యి అమ్మవారిని తీసుకొని ఆడుకుంటూ ముందుకు వెళ్తాడు, దుష్టశక్తిని నిలగొట్టుకుంటూ. కానీ ఆ 2 నిమిషాలు ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. ఇది ఎట్లా అంటే మేడం, అది ఆ టైంలో మా మైండ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆ సోరకాయ మీదే ఉంటుంది. అది ఏంది ఎట్లా అని ఆ టైంలో మాకు అసలు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మరి మీ తర్వాత ఎవరు సిద్ధమవుతున్నారు మీ ఫ్యామిలీలో? మా అన్న కొడుకు మేడం, ఈయన కూడా చేస్తాడు పోతరాశము. అయితే నేను నా తర్వాత ఏంటంటే పిల్లలు వాళ్ళు చదువుకుంటారు, ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు పక్కకు జరిగిపోతే మా అన్న కొడుకు వచ్చి నేను కూడా చేస్తా బాబాయ్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి నా ఇంటనే ఉంటాడు, ఫాలో అవుతాడు, నా ఇంటే వేస్తాడు. తను కూడా వేయబట్టి ఒక 8-9 years అవుతుంది. అట్లా మంకాళి టెంపుల్ కూడా వేస్తున్నాడు, ఇప్పుడు నా ఇంటే వేస్తున్నాడు. పోతరాజుగా అయిపోయారనమాట. 8 ఏళ్ళు అవుతుందండి? 9 years అయింది. పేరు? సందీప్ పోతరాజు గారు. రైట్. ఈయన పేరు సీను పోతరాజ్, మహేష్ పోతరాజ్, వెంకట్ పోతరాజ్. నా చిన్న ఉన్నప్పటి నా ఫ్రెండ్ మేడం, చిన్న ఉన్నప్పటి నుంచి నా ఇంటే. ఈయన పేరు సూర్యం మేడం, సూర్యం పోతరాజు గారు. సూర్యం పోతరాజ్. చాలా చక్కగా ఉంది, నిండుగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెడీ అవుతారు కదండి? అంటే ఒక్కొక్క రకం అంటే ఖాళీ పెయింటింగ్ 4 colors వాడతాం మేడం. దాంట్లోనే కొంచెం డిఫరెన్స్, ఐబ్రోస్ అని, ఒక కన్ను కింద ఒక లైన్ అని, అట్లా ఒక కొంచెం డిఫరెంట్. అంతేగాని ఇదే 4 colors ఉంటాయి మా ముఖాల మీద. అంటే ఎక్కువ వేరే వేసే అది పోతరాజు లెక్క కనబడదు మేడం. ఒక డిఫరెంట్, ఒక రాక్షసుడు అట్లా. మేము రాక్షసులం కాదు, మేము అమ్మవారి తమ్ములం, పోతరాజులం.
అట్లా అంటే అమ్మవారి రూపమే మా ఒంటి మీద ఉండాలి. అట్లా మేము అమ్మవారిని ఎట్లా ఉండాలని మేము అట్లా ఉంటాం. సో 30 ఏళ్ళు ఏం చెప్తారు మరి ఇన్నేళ్లలో మీ అనుభవాలు అంటే? ఏం అనుభవాలంటే ఏం ఉండే మేడం, ఇక ఏదో 2 months దాకా మేము ఈ ప్రోగ్రాంలు చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. ఇక 2 months తర్వాత మాకంటూ ఒక గుర్తింపు ఏముండదు. ఏ జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకోవాలి, ఎట్లుంటే అట్లా చేయాలి. ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎప్పటికైనా సాయం చేస్తుందేమో అని చాలాసార్లు అడిగినాము. ఇప్పుడు రీసెంట్లీ మేము సంఘం కూడా పెట్టుకున్నాం, పోతురాజుల సంఘం అని. అందరికి సంఘాలు ఉన్నాయి, మాకు పోతురాజులకు సంఘం లేదు. మాకు దాంట్లో కాళ్ళు ఇరిగిపోతే ఒక్కొక్కళ్ళకు సెప్టిక్ అవుతుంది గజ్జలు కట్టుకునే టైంలో, అట్లా చాలా పెయిన్స్ ఉంటాయి. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఏంటంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే పోతురాజులు ఎక్కువ మంది ఉంటారు మేడం. ఏంటంటే వారి పరేషాన్లు, వాళ్ళకు కష్టాలు. ఇప్పుడు దీని తర్వాత ఏదైనా జాబ్ చేద్దామంటే కొంతమంది ఇయ్యరు. నువ్వు ఎందుకంటే 2 months బయటికి వెళ్ళిపోతావు, నువ్వు రెగ్యులర్గా ఉండవు కదా ఎందుకు అని చెప్పి కొంతమంది జాబ్లు ఇయ్యరు మాకు. ఇక 2 నెలలు 3 నెలలు ఎట్లనో గడపాలి మేము. ఏంటంటే ఇప్పుడు సంఘం పెట్టుకున్నాం అనుకో, సంఘం నుంచి మన గవర్నమెంట్ కానీ ఎవరైనా మాకు సపోర్ట్ ఇస్తే మేము ఏదన్నా మాకు ఎవరికైనా అయినా, ఇప్పుడు నేను ఉంటా చచ్చిపోయాను, పోతురాజం మీద ఏమైనా అయింది, నాకు హార్ట్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అయితే మా ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ కావాలన్నట్టు మేము ఒక సంఘం పెట్టుకొని అడుగుతున్నాము. కానీ ఇంకా కాలేదు, సక్సెస్ కాలేదు, ట్రై చేస్తున్నాం. అమ్మవారు ఉందిగా, అయిపోతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. మీరు 10 ఏళ్ళప్పుడు వేశారు కదా, ఎంత వయసు వాళ్ళ వరకు వేయొచ్చు అసలు పోతురాజు వేషం అని? అంటే ఇది కూడా కరెక్ట్ మేడం. ఇది ఏంటంటే చిన్నపిల్లలు వేయద్దు. మ్యాక్సిమం ఏంటంటే ఒక కెపాసిటీ, పర్సనాలిటీ ఉన్నది మనకు పోతరాజు అని అంటే ఒక పవర్ఫుల్ ఎంతో. ఇప్పుడు మా మీద కూడా దుష్టశక్తులు ఎంతో ట్రై చేస్తుంటాయి. ఇప్పుడు కొన్ని పర్సెస్ ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని వాతావరణాలు ఉంటాయి, పొలిమేరలు ఉంటాయి, కొన్ని 3 lines రోడ్లు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డెడ్లీ చాలా పవర్ఫుల్ ఉంటాయి. కొంతమంది మంత్రకాలను తిరుగుతుంటారు. వీళ్ళు ఏంటంటే పోతురాజులను పండబెట్టాలని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతురాజు వేయకుండా కొన్ని చేతబడులు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు అట్రాక్షన్ నేనున్నాను. ఇప్పుడు నన్ను బీట్ చేయాలంటే నేను లేకుంటేనే వాళ్ళు నన్ను బీట్ చేయగలుగుతారు. అట్లా నా మీద వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎంతో మంది. చాలా అయినాయి మేడం, మాకు అట్లా అయితేనే ఉంటాయి. అంటే ఏం జరిగింది ఆ టైంలో, ఏమవుతుంది అసలు? నడవలేం మేడం, ఫుల్ కాళ్ళు ఉబ్బిపోతాయి, మొత్తం ఇట్లా డీల్ అయిపోతాం. ఏషం మీద ఉన్నంత మట్టుకు అయితే మాకు ఏం కాదు. ఎప్పుడైతే మేము ఏషం తీసేస్తామో, మేము తానం చేసేసుకున్నాక ఇక మా పరిస్థితి ఎట్లా అంటే, జస్ట్ ఎందుకు మేము లాస్ట్ ఇయర్ పోతురాజం వేసిన మటుకు మంచిగా ఉన్నా, పోతురాజం వేసినాక తీసినాక ఒక 4 months దాకా నేను లేవలేను. ఒక అన్నం కూడా తినలేదు, జ్యూస్లే ఓన్లీ. 4 నెలలు జ్యూస్లే తాగి పండుకున్నా, లేవలేకపోయినా. పండుకొనే ఉన్నా 4 నెలలు. మొత్తం నా ఫ్యామిలీ చూసుకుంది నన్ను ఆ 4 నెలలు కూడా. ఇలాంటివి కూడా ఎదురవుతాయి అయితే మేడం, బట్ వాటన్నిటిని తట్టుకుని మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ 2 months ఆషాఢం మాకు ఏది కాదు మేడం. ఈ 2 months ఆషాఢం ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత ఈ వీక్నెస్, నరాలు, బ్లడ్ సర్క్యులేషన్స్, ఈ పెయిన్స్ బాగా ఉంటాయి మేడం. అయితే అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళు వేయద్దు అని అంటే, దాని గురించి ఏంటంటే చిన్నపిల్లలకు అంత ఉండదు కదా మేడం. వాళ్ళు ఏంటంటే లేత మనుషులు, వాళ్ళకు ఒక బుద్ధి రావాలి, నాలెడ్జ్ రావాలి. పోతురాజు అంటే నాలెడ్జ్ వచ్చినాక ఏపిస్తే హ్యాపీ. కానీ కొంతమంది ఫాదర్స్కి ఏంటంటే నా కొడుకుని కూడా పోతురాజు చేయాలని ఉంటుంది. ఏంటంటే సీనియర్స్ కొంతమంది అడిగి వాళ్ళ కరెక్ట్ బందోబస్తు అనేది ఒక తాయితలు గుళ్ళ పూజలు చేపించి అట్లాంటిది ఏపియచ్చు అట్లా. అంటే ఏ వయసు వారి వరకు? ఇప్పుడు 40 ఏళ్ళు మీకు, ఇంకా ఎంత వయసు వరకు వేయొచ్చు? నేను సత్యదాకా వేస్తాను మేడం. అంటే పర్టికులర్గా వయసు అంటూ ఉంటుందా? లేదు మేడం, ఉండదు. ఇక ఉండదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఓపికని బట్టి. చాలా సంతోషం అసలు. అంటే మీరు చెప్తూ ఉంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది ఎలా ఉంటుంది. అంటే మేము కేవలం చూస్తాం అంతే, చూసి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతాం అక్కడి వరకే. కానీ మీ గురించి కూడా తెలుసుకోవాలనే ఇక్కడ దాకా వచ్చాము. చాలా సంతోషం. అన్న, మీరు మొత్తం ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు కదా, మొత్తం ఎంతమంది ఉన్నారు సిటీలో, హైదరాబాద్ సిటీ మటుకు ఎంతమంది పోతురాజులు? అంటే పాత వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మేడం. ఇప్పుడు మా సంఘానికి అయితే ఒక 700 మంది పోతురాజులు దొరికారు. ఇంకా కొంతమంది ఇప్పుడు వేస్తున్న ఇప్పుడు వేస్తున్న వాళ్ళు యూత్, పెద్దవాళ్ళు కొంతమంది, ఒక 700 మంది అయితే మాకు సంఘంకి వచ్చారు, సంఘంలో ఉన్నారు. ఇంకా కొంతమంది పోతురాజులే మేము తీయాలి, బయటికి తీయాలి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళది ఏందనేది తెలియదు అడ్రస్లు. వాళ్ళు తెలియని వాళ్ళని ఇప్పుడు యాడ్ చేస్తూనే ఉన్నాం. సో మీకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలని నేను అమ్మవారి తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను. ఆవిడ కూడా నేను విన్నవించుకుంటాను. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చివరిగా చెప్తారా? ఏం లేదు మేడం, నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను పోతురాజం వేస్తున్నా.
అందరి మేమంతా ఒక ఏజ్ అనేది లేకుండా ఏది లేకుండా చిన్న ఉన్నప్పటి నుంచి పోతురాశం వేసుకుంటా మేము బతుకుతున్నాం. మాకేందనంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కానీ ఎవరైనా మాకేమైనా అయిపోతే మా ఫ్యామిలీకి ఏమైనా దొరుకుతా అని ఒక ఆశతోటి మాకు రేపటి దినం ఫ్యూచర్ మేము ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ మాకు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు మేడం. అంటే ఏంటంటే మా గవర్నమెంట్ ఏదో పింఛన్ లాగాను ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు కదా మేడం. ఇప్పుడు కళాకారులం మేము ఈ 2 నెలలు పొట్ట గడిపితేనే మాది నడుస్తుంది. మేము లేని ప్రోగ్రామే ఏది కాదు మేడం. పోతురాజులు అంటేనే ప్రోగ్రామ్ ఉండాలి. అయితే మాకు ఏంటంటే గవర్నమెంట్ కేసీఆర్ గారు కానీ ఎవరైనా గవర్నమెంట్ నుంచి మాకేమైనా హెల్ప్ చేసి ఇప్పుడు ఒక 700 మంది అయినాం మేము, ఇంకా కొంతమంది ఉన్నాము. చాలామంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, నడవలేని పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ కొడుకులు చనిపోయి తల్లిదండ్రి కూడా ముసలి వాళ్ళు ఉన్నారు. ఇట్లా కొంతమందిని చూశాను, మేము పోయి కలిసాం పోతురాజులము. మాకు ఏదైనా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.